చూస్తే సిరీస్ ను సమన్ చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా చతికిలబడింది. శ్రీలంకతో జరిగిన 3వ వన్డేలో పరాజయం పాలైంది. 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగి 138 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో లంక జట్టు ఏకంగా 110 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వన్డే సిరీస్ ను శ్రీలంక 2-0తో చేజిక్కించుకుంది. మొదటి మ్యాచ్ టై అవగా 2-3 మ్యాచ్ల్లో శ్రీలంక గెలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 96 పరుగులు చేసి త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ నిశాంక 45 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం 249 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను శ్రీలంక బౌలర్ దునిత్ వెల్లలాగే విలవిలలాడించాడు. దునిత్ వెల్లలాగే 5.1 ఓవర్లు చేసి 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 కీలక వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా టీమిండియా 26 1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 35 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 30 పరుగులు, విరాట్ కోహ్లీ 20 పరుగులు మాత్రమే మిగతా బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమయ్యారు.